మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రస్తుతమైన నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం తెలుసుకోబోయేది బైబిల్లోని ఆదికాండంలోని ఆదాము గూర్చిన పరిచయం. ఆదాము మొదటి మానవుడు, దేవుని కుమారుడు, మొదటి వ్యవసాయకుడు, దేవునితో నిబంధన కలిగిన వాడు, తన దోషములను దాచిపెట్టిన వాడు, భార్య మాట వినే దేవుడి నిబంధనను మీరిన వాడు, ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసిన వాడు, పాపం ద్వారా లోకానికి మరణం తెచ్చిన వాడు. ఇది ఆదాముని గురించిన చిన్నపాటి పరిచయం. ఆదికాండంలోని హవ్వని గురించిన కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. హవ్వ జీవం గల ప్రతివానికి తల్లి, మొదట మోసపరచబడిన వ్యక్తి, దేవుని నిబంధనలను మీరిన వ్యక్తి, విస్తరించి మాట్లాడి కష్టాలను కొని తెచ్చుకున్న వ్యక్తి, పిల్లలను కరుటకు బహు గర్భ వేద పడిన వ్యక్తి, ఆదాముకి సహాయంగా నిర్మించబడిన వ్యక్తి, ఒంటరిగా వెళ్లి సాతాను వలలో పడింది, చేసిన తప్పు ఒప్పుకోకుండా పక్కవారి మీద పెట్టింది, తాను చేసిన పాపము తన భర్తకు కూడా పంచి ఇచ్చింది, సాతాను చేతిలో మోసపోయి శాపాన్ని కొని తెచ్చుకుంది, దేవుని మాటకు అవిధేయత చూపింది, ఆత్మీయంగా చనిపోయింది, పరిశుద్ధతను కోల్పోయింది, పాపానికి ఆకర్షితురాలైంది, దేవుని సన్నిధికి దూరమైంది. దేవుని దయను పొందుకున్న వ్యక్తి. అందరికీ వందనాలు.